శుక్రవారంలో ఇప్పుడు దొంగతనం అంటే డబ్బులు వస్తువులే కాదు, చూసే వాళ్ళు నవ్వులు కూడా దోచుకోవాలి. అది ఎలా అని నేను నేర్పిస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే మన స్కూల్ బోర్డు తిప్పే. ఇన్ని స్కూల్ ఉండగా ఈ స్కూల్ ఎందుకు పెట్టావరా? ఇప్పుడు మామూలు స్కూల్ పెట్టావు అనుకో, వాడు చదువుకొని పాస్ అయ్యి ఎగ్జామ్ రాసి పెద్దోడే జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇది ఇంకా మోసం చేస్తే అన్న డబ్బులు ఇన్స్టెంట్ పని. అక్కడ చూసావా రాసాము, కుంభకోణం 10,000, దొంగతనం 10,000, ఇలా నేర్పిస్తాం ప్రతి సబ్జెక్ట్ మనం. అటు చూడు ఎవరెవరా యాంకరు చూసావు, నువ్వేం మోసపోయావు. తెలుసు తెలుసు అర్థమైందిలే. నీతోటి ఉండి ఉండి నేను కూడా దొంగతనం నేర్చుకున్నారా? నువ్వు కూడా మోసం చేస్తున్నావా? ఎలా రా? ఇగో నీ పర్సు కొట్టేశా. అయితే నువ్వే మోసపోయావు. అందులో రూపాయి కూడా ఉండదు. ఫోన్ వస్తుంది. మా ఇంటి ఓనర్ రా, డబ్బులు ఇవ్వాలకి. ఏంటా కట్ చేయడే పోతాడు. 3 నెలల నుంచి రూమ్ రెంట్ ఇవ్వకుండా తిరుగుతున్నాడు. 3 నెలల నుంచి రూమ్ రెంట్ ఇవ్వట్లేదా? ఏరా రెంట్ ఎంత ఇవ్వాలి? 30,000 ఇవ్వాలకి. చూసుకోవాలి కదరా, అడగాలి కదా, ఖర్చు డబ్బులు అవసరం అయితే. 30,000 సార్. అవునండి. 1 2 3 4. అవును క్రిస్మస్ ఎప్పుడురా? 24. 25. 24 రా. 25 కదా. 24. 25. 25, 26, 27, 28, 30. అరే ఏంట్రా ఇది? థ్యాంక్ యూ అండి. వెళ్ళిపో. అదేంటి అలా మోసం చేసేవాడికి? అదే మోసం చేయడం. ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించొచ్చు అన్నారు. కానీ నాకు మోసాలు రావు సార్. నీకు మోసం చేయడం రాదా? రాదు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా. అంటే ఇప్పుడు ప్రేమిస్తే డబ్బులు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. నేను నమ్మను సార్. అరే మన స్టూడెంట్ బిల్ చెప్తాను ఫస్ట్. స్టూడెంట్ బేబీ ఓకే రా, మళ్ళీ చేస్తా, బాయ్. అమ్మాయిలు, ఆంటీలు, ముసలోళ్ళని అందరిని ప్రేమిస్తాడు. హలో హలో శ్రీదేవి, బేబీ చెప్పు. నిన్ను చూడక గంట సేపు అయిందిరా. అయ్యో ఒక్కసారి పార్కుకు రావా ప్లీజ్? ఏరా నా కళ్ళెదురుగా నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఇప్పుడే సంపాదిస్తా, ఒక్క నిమిషం ఆగండి. బేబీ ఫోన్ చేసావు? బేబీ ఐ లవ్ యూ బేబీ. కట్టు బేబీ. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు కావాలంటున్నారు, ఎట్లనో అర్థం కావట్లేదు. అయ్యో నేను ఉన్నాను కదా బంగారం, ఎందుకు బాధపడుతున్నావు? నేను ఇస్తాను కదా. థ్యాంక్ యూ బేబీ. బేబీ పెళ్లి ముహూర్తాలు వస్తున్నాయంట, త్వరగా పెళ్లి చేసేసుకుందాం బేబీ. సరే తీసుకొస్తా, ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిను, నేను పెళ్లి గురించి మాట్లాడతా, కూర్చో. సరే బేబీ. ఎలాంటిదేంటి? పెళ్ళంటుందా? ఓకే ఓకే. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కొంచెం మాడిసి వెళ్ళి ఎందుకు మాట్లాడు రారా. ఏం మాట్లాడాలి? ఏదోటి మాట్లాడు. కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఇదండి, స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తిరగండి, అక్కడండి. థ్యాంక్ యూ అండి, మీరు చాలా బాగున్నారండి. ఓ థ్యాంక్ యూ అండి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది మీకు. 10 రూపాయలండి. చాలా అద్భుతంగా ఎప్పటి నుంచి సాగుతుంది? అయ్యో కాదండి, ఎప్పటి నుంచి నీ మీద నాకు అనుమానంగా ఉంది. నీకు నాకు అక్కర్లేదే, ఐ హేట్ యు. నువ్వు నన్ను వద్దంటే పెట్టరా, ముళ్ళ పందిరా ఉన్నావు, నువ్వే నాకు అక్కర్లేదురా, పోరా నువ్వు బయటికి. నువ్వు నాకు అవసరం లేదు. నువ్వే నాకు అవసరం లేదు, పోరా. థాంక్స్ అన్న, 1,00,000 రూపాయలు వచ్చాయి. కంగ్రాట్స్. సారీ అండి, నా వల్లే మీ లైఫ్ పోయింది, అనుకోకండి. లేదులేండి, మీ వల్ల ఏం కాదులేండి, ఆడికి అనుమానం జబ్బు ఉంది, నేనేం చేస్తాను. అది కాదండి, నా వల్ల మీ లైఫ్ పోయింది కాబట్టి నన్ను ప్రేమించండి. మీరు నా దగ్గర అయ్యో, నా జీవితంలోకి ఎవరు రారనుకున్నా, మీరు వచ్చారు. కానీ జీవితంలో బతకాలంటే డబ్బులు కావాలి కదండి. బిజినెస్ పెట్టడానికి 1,00,000 కావాలి. అయ్యో నేను ఇస్తాను, 1,00,000 రూపాయలు నేను ఇస్తాను. అవునా? నన్ను పెళ్లి చేసుకుంటారా నిజంగా? అవునండి, లాక్ చేయకండి, డబ్బులు ఇవ్వండి. థ్యాంక్స్ అండి సార్, ఇదేదో బాగుంది సార్. ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు చేయొచ్చు. 1,00,000 రూపాయలు నేను ఫస్ట్ సంపాదన, 50 నాకు 50 నీకు. నువ్వు వెళ్ళిపో. వేరే అమ్మాయి కాంటాక్ట్ లో ఉంది. బయలుదేరు. మన స్టూడెంటే. అవునా? ఎస్. వాళ్ళిద్దరిని ట్రాప్ చేయమని చెప్పి పెట్టింది నేనే. నువ్వు బాగానే ట్రాప్ చేసావు, ఓకే. నీకు 1,00,000 రూపాయలు ఎక్కడవి? నా దగ్గర ఎక్కడే, ఇగో ఇడికలాంటి ముసలోడిని ఒకని పట్టాను. ఆ 2 లక్షలు ఇచ్చాడు, 1,00,000 రూపాయలు వాళ్ళిద్దరికి పనిచేసి 1,00,000 రూపాయలు ఇందులో పెట్టాను. నువ్వు హ్యాపీకి వెళ్తే ఎందుకు చేస్తున్నావు? ఫోన్లే ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఇంకొకరు ఎవరో ఉన్నారు అనుకుంటా. మన స్టూడెంట్స్ ఇలా రోజు అందరూ మోసం చేస్తుంటారు, అదేందా? మోసపోతా కొంచెంసేపు దాంతో. ఇప్పుడు మన ఒక సూపర్ స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ వస్తుంది చూడు, శాంతి.
ఎందుకు పిలిచారు? శాంతి కొత్త కస్టమర్ దొరికారా మనకి? దొరబాబు అనే కస్టమర్ దొరికాడు. దొరికాడా? మనం ఇంకేం స్టార్ట్ చేయి, పదండి కూర్చుందాం. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, దొరబాబు గారు అండి? అవునండి. దొరబాబు గారు, నేను కిసికా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి. కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పలా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే, చేయండి చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి. 6 3 4 కట్టేసిందేంటి? వీడి అకౌంట్ లో 2 కోట్లు ఉన్నాయా? 2 కోట్లు అంటే మామూలు అకౌంట్ లో కాదు, ఇంటికి పిలిపించి మోసం చేయాల్సిందండి. అడిగి ఫోన్ చేసి అకౌంట్ అవ్వదండి, సంతకం బ్యాంక్ రమ్మని చెప్పి పంపించి. ఎక్స్క్యూజ్ మీ. హలో, వీడియో కాల్ రాలేదు, నార్మల్ కాల్ వచ్చిందేంటి? దొరబాబు గారు చెప్పండి. ఒకసారి మా బ్యాంక్ వస్తారా? బ్యాంకా? అవునండి. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి, టైం అయిపోతుంది, మా ఇంటికి వచ్చేసేయండి. ఇంటికా? ఇంటికి వచ్చేసేయండి. వచ్చేస్తానండి. మీకు లొకేషన్ సెండ్ చేస్తానండి. పెట్టండి. హాయ్ అండి. హాయ్. ఇంత ఫాస్టా? రోడ్ మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అన్నయ్య. ఎవడా నువ్వు? ఎవడాడు? అన్నయ్య. ఎవడాడు? తప్పు కనుక అన్నయ్య, మేము చాలా రోజులు ప్రేమించుకుంటున్నాం అన్నయ్య. వీడు చూస్తే ప్రేమించేవాళ్ళు లేడే. ప్రేమిస్తే సరిపోదురా, నిన్ను చూసుకోవాలి, నీకోసం ఏమి ఇస్తున్నాడు, ఏం చేస్తాడని తెలియాలి మనకి. అన్నయ్య నా కోసం ప్రాణమే పెడతాడు, కావాలంటే తన ఆస్తి రాస్తాడు అన్నయ్య. ఆస్తి రాసిస్తాడా? ఆస్తి రాసిస్తానండి. నిజంగా ఇస్తావా? రాసిస్తాడన్నయ్య. ఏది డాక్యుమెంట్ సైన్ చేయి. ఈ డాక్యుమెంట్స్ మీద పెట్టాలా? పెట్టు. మా చెల్లికి మొత్తం ఆస్తి రాస్తున్నాను. తప్పదంటారా? తప్పకపోతే మొత్తం వేరేగా ఉంటది. యూ కెన్ గో నౌ. మొత్తం అయిపోయింది, మీకు మాకు ఏం సంబంధం లేదు. సరే, మీ సెల్ తీసుకుపోతాను. ఎక్కడ పోతారా? కింద నువ్వు మాట్లాడిన వీడియో కాల్, ఇక్కడ కెమెరా పెట్టి మొత్తం రికార్డింగ్ అన్ని ఎక్కడ ఉన్నాయి, అదేందా? పొరపాటు గానీ ఎక్కువ చేసావు ఇంకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. నీకు ఆల్రెడీ అలవాటే కదా, మళ్ళీ ఇంకోసారి ఎలా వస్తుంది చూసుకో. అవసరం అంటే ఫోన్ చేయి. ఖచ్చితంగా పోయా. థ్యాంక్ యూ శాంతి. మొత్తం మనకు షేర్ చేసుకుందాం అంతా. ఈ రోజు ఆస్తి మొత్తం బోల్ డబ్బులు వచ్చారా? కొంచెం రిలాక్స్ అవుతాను, మా డార్లింగ్ పిలుస్తాను. డార్లింగ్ చెప్పు డార్లింగ్. ఓ సాంగ్ వేసుకుందా? బలవంతం ఎంటర్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగే ఉంటది. మొన్నటి నుంచి అడుగుతున్నావు కదా, ఇగో డ్రా చేశాను, నెక్లెస్ కొనుక్కో. నేను స్నానం చేస్తాను, వచ్చిన షాపింగ్ వెళ్దాం. ఏమైంది? వాడు 5 లక్షలు ఇచ్చాడు. 5 లక్షలు ఇచ్చాడా? ఇగో నీకు 2.5, నాకు 2.5. వాడు 10 మందిని మోసం చేసి 5 లక్షలు సంపాదించాడు. నేను వాడిని ఒక్కడిని మోసం చేసి 5 లక్షలు సంపాదించా. వాడితో ఇప్పటివరకు ఏం చేసావు? సాంగ్. అందుకని ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉండాలి. మనం మోసం చేయాలి, డబ్బులు సంపాదించాలి. వాళ్ళిద్దరు వెళ్ళిపోయి అనుకున్నారా? అందుకని వాళ్ళిద్దరికి దొంగ నోట్లు ఇచ్చా. మళ్ళీ కలుస్తా. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. సో జడ్జెస్, శివాజీ గారు నవ్వించారా? దీంట్లో నేను కొంచెం కామెడీ యాంగిల్ కన్నా కూడా ఆన్లైన్ మోసాలు, అమ్మాయిల ట్రాప్, ఇవన్నీ బాగా నాకు నచ్చింది, నాకు పర్సనల్ గా నచ్చింది. దొరబాబు అండ్ శాంతి ట్రాక్ అయితే చాలా బాగుంది. అది సన్నీ ఫస్ట్ టైం మోసం చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది, నైస్. ఖుష్బూ మ్యామ్, కాన్సెప్ట్ బాగుంది, ఇలాంటి చాలా జరుగుతుంది మోసం చేయడం. నిజంగానే శాంతి అండ్ దొరబాబు గారు మీ ట్రాక్ బాగుంది, గుడ్ లక్. థ్యాంక్ యూ. So judges, Auto Ram Prasad and team ki mere boy scores. Let's start with Khusbu ma'am. So judges, Auto Ram Prasad and team ki scores 18 out of 20.